వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్ గా మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియాక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండ విఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగా ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి హైదరాబాద్ నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనది అయితే నిమ్స్ మన అందరికీ అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం, 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతోటి ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు కాస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నారు, ఆధారాలతో చెప్తాం. అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి, ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. అక్కడ గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభలో ఏం చేసిరో లోకానికి అంతా తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశారు వీళ్ళు? గ్రామ సభలు కూడా లేకుండా ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చారు. మనకి ఎక్కడైనా కూడా ఏ కంపెనీ అయినా కూడా ఒకటి ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ జరగాలంటే కొంత గ్రామ సభలు జరగాలి. వీళ్ళు మరి అనేక గ్రామాలలో గ్రామ సభలు లేకుండా లారీలలో రైతులను జనాలను పశువుల్లాగా ఎక్కించి రాత్రి పోలీసులను పెట్టి తరలించినటువంటి ఘటనలు కొండపోచమ్మ కావచ్చు, లేకుంటే మేఘలగా మల్లన్న సాగర్ కావచ్చు, మిట్మానేర్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో వేసారు. వాళ్ళ యొక్క నియంతృత్వానికి అది నిదర్శనం. మేము లగ్చర్లలో మరి అక్కడ చేసింది గ్రామ సభ పోతే ఎట్లా లారీ బండలతో కొట్టించారో మీరు చూసారు. కాబట్టి దాని మీద ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు పోవడం జరుగుతుంది. నిన్నదా ఫుడ్ పాయిజన్ ఆ విషయంలో నేను అనలేదు. నిరంతరం జరిగే వాటి వెనుక కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా కులంకషంగా ఎంక్వైరీ చేస్తాం, విచారణలు కూడా సాగిస్తాం, రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పించుకుంటాం. వాళ్ళు ఏం చేసిరు? మేము చేసినాం. రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ చేసినాము. సన్న ఓట్లకు ఇప్పుడు 500 ఇస్తున్నాము. మహిళలకు అందరికి ఫ్రీ బస్ ఇస్తున్నాము. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాము. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇళ్లకు ఆల్రెడీ నిర్మాణానికి కమిటీలు వేస్తున్నాము. ఇట్లా మరి 53,000 1 ఇయర్ కాకముందే 53,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాము. మీరు 10 ఏళ్లల్లా పట్టుమని 1,00,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. పేదోడు ఎక్కిపోయేటువంటి బస్సుల రేట్లు పెంచిర్రు. పేదింటి బిడ్డకు డైరెక్ట్ గా కరెంట్ ఛార్జీలు పెంచిర్రు. ఇవాళ మేము సంబరాలు చేస్తే తప్పు. మీరు దావతులు ఇచ్చి చెరువు గట్ల మీద మేకలు పోయండి, అలాయ్ బలాయ్, అది కాదు మేము చేసేది. మేము చేసిన ప్రగతి చెప్పుకుంటున్నాం. చేయాల్సినటువంటి విషయాలను కూడా పబ్లిక్ తో డిస్కస్ చేస్తున్నాం. తద్వారా రైతులకు గాని, మహిళలకు గాని, యువతకు గాని ఒక హోప్, నమ్మకం ఇస్తూ ప్రగతి పదంలో నడవడం కోసం ప్రజల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఈ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ లెక్క మేకను కోద్దాం, అలాయ్ బలాయ్ చేద్దాం, ఇంకేదో అక్కడెక్కడ ఫంక్షన్లు చేద్దామని మేము చేయట్లేదు. ప్రగతి పదంగా మా ప్రభుత్వము ఈ యొక్క సభలను నిర్వహిస్తా ఉంది. అందరూ సహకరించాలని కోరుతున్నాను. సంఘటనపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలోనే దివాలాపూర్లో ఇథనాల్ కంపెనీకి పర్మిషన్కి అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రజలను అడుగుదాము, ఎవరు ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చారు, అసలు ఎవరు దీని వెనుక ఉన్నారు, ఈ గొడవకు కారణం ఎవరు అనే అంశాలపై ఆరా తీద్దాం, దమ్ముంటే కేటీఆర్-కేసీఆర్ చర్చకు సిద్ధమా అంటూ కూడా మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దివాలాపూర్లో జరిగినటువంటి సంఘటన పెద్ద ఎత్తున
నాలుగు గ్రామాల ప్రజలు రోడ్లెక్కారు. రోడ్లెక్కి ఇథనాల్ కంపెనీ మా గ్రామాలకు రానివ్వద్దు. వస్తే ఒకవేళ సరౌండింగ్‌లో ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా పొల్యూటెడ్ అయిపోతుంది. మా బతుకు హీనంగా మారిపోతుంది. మేము బతకడానికి కూడా కష్టమైపోతుందని కూడా దాదాపు 130 రోజుల నుంచి వాళ్ళు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా నిన్న ప్రభుత్వం ఇథనాల్ కంపెనీని రద్దు చేస్తున్నట్టు, వెనక్కి తీసుకున్నట్లు కూడా ప్రభుత్వ పెద్దలు కొంతమంది చెప్పారు. దాని తర్వాత ఈరోజు గాంధీ భవన్‌లో మంత్రి సీతక్క కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ ఇథనాల్ కంపెనీ ఎవరైతే బాధితులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారో వీళ్ళ వెనుక ఒక రాజకీయ పార్టీ ఉంది. రాజకీయ పార్టీ వీళ్ళను రెచ్చగొట్టి వాళ్ళని రోడ్లెక్కేలాగా చేస్తుంది అంటూ కూడా మంత్రి సీతక్క కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులు ఎవరిచ్చారు, అవన్నీ కూడా ప్రజలకు తెలుసు, దమ్ముంటే చర్చకు సిద్ధం అంటూ కూడా ఆమె సీతక్క సవాల్ విసిరారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇథనాల్ కంపెనీ రాబోతుంది, అనుమతులు వస్తున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు ఇథనాల్ కంపెనీకి సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతల పేర్లు ఆమె ప్రస్తావించడం జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ వియంకుడు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా ఇథనాల్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ ఇథనాల్ కంపెనీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కంపెనీ అంటూ కూడా మంత్రి సీతక్క మాట్లాడడం పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. తాజాగా గవర్నమెంట్ అంటే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కూడా జరుగుతున్నాయి. వరుసగా కూడా మొన్న కూడా ఒక లేడీ 14 ఏళ్ల బాలిక కూడా ఫుడ్ పాయిజన్ అయి చనిపోయింది. తాజాగా మంగనూరు ఆ ప్రాంతంలో కూడా గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ అయి చాలామంది హాస్పిటల్ బారిన పడ్డారు. అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ హాస్టళ్ళు ఈ ఫుడ్ పాయిజన్ వెనుక కూడా ఒక రాజకీయ పార్టీ ఉంది, వాళ్ళను రెచ్చగొడుతున్నారు. అక్కడ అధికారులు ఈ అధికారులు కొంతమంది పార్టీ కోసం పనిచేస్తున్నారు. అధికారులపై ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసులు పెడతాం. ఒక రాజకీయ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ప్రభుత్వంపై బురద జల్లేందుకు మీరు కంకణం కట్టుకున్నారు, ఆ రాజకీయ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తే మిమ్మల్ని ఎవరైతే అట్లా అధికారులు ఎవరైతే వీటికి ప్రోత్సహిస్తారో వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తాం, క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా మంత్రి సీతక్క హెచ్చరించారు. ముఖ్యంగా ఈ ఇథనాల్ కంపెనీ, అదేవిధంగా గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్, ఈ 2 అంశాల గురించి ఆమె మాట్లాడడం జరిగింది. 2 అంశాల వెనుక కూడా ఒక పార్టీ, రాజకీయ పార్టీ ఉందంటూ కూడా ఆమె చెప్తున్నారు. ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ 2 అంశాల వెనుక ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళు రెచ్చగొడుతున్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే కంకణం కట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా మంత్రి సీతక్క మాట్లాడడం ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. గాంధీ భవన్లో తాజాగా ఆమె ఇంతకు ముందే మాట్లాడింది. గురుకుల పాఠశాలలో కావచ్చు, ఇథనాల్ కంపెనీకి సంబంధించిన బాధితులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేది రాజకీయ పార్టీ అంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొండపోచుమక కావచ్చు, మిడ్మానేరు కావచ్చు, ఈ బాధితులు ఎవరైతే వీళ్ళని బలవంతంగా ఆ రైతులను, అక్కడ ప్రజలను బలవంతంగా తుపాకులు పెట్టి రహస్యంగా లారీలలో, బస్సులలో వీళ్ళు బలవంతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను తరలించారంటూ కూడా ఆమె కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పార్టీ మీద. అయితే మొన్న లగచర్లలో జరిగిన ఘటన కూడా, లగచర్లలో భూసేకరణకు మేము గ్రామ సభ పెడితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, ఒక రాజకీయ పార్టీ అధికారులపై దాడి చేపించింది. మేము ప్రభుత్వంపై ఖచ్చితంగా అంటే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆమె మాట్లాడిన సంగతి. ఎగ్జాంపుల్ లగచర్ల ఘటన చూపించింది ఆమె. లగచర్లలో అధికారులపై దాడులు చేపించింది ఏ పార్టీనో మీ అందరికీ కూడా తెలుసు. అదే పార్టీ ఇప్పుడు ఇథనాల్ కంపెనీ బాధితులను రెచ్చగొడుతోంది. ఇటు గురుకుల పాఠశాలలో ఉన్న ఎవరైతే ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామంటూ కూడా మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చింది.